బ్రేకింగ్ న్యూస్ ముఖ్యంగా మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, పల్లెలపై జులుం విధిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత ముగిశాయి. ఇక రెండో విడత, మూడో విడత బ్యాలెన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అయితే ఎక్కువ మొత్తంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలపై, గ్రామ ప్రజలపై అయితే తమ జులుం విధిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఎన్నికలు అనగానే అందరికీ తెలిసిందే మద్యం అలాగే డబ్బు పంచుతూ ఉంటారు. అయితే ఈ మద్యం డబ్బు పంచే విషయంలో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే వీళ్ళు సహకరిస్తున్నారని, ఇతరులు మద్యం పంచినా డబ్బులు పంచినా వాళ్ళు వెంటనే పెట్టుకుంటున్నారనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న, అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే చాలా కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే పోలీసు అధికారులు కావచ్చు, కేవలం అధికార పార్టీలకు తొత్తులుగా మారుతున్నారు, అధికార పార్టీ అభ్యర్థులుగా ప్రవర్తిస్తున్నారు. అలాగే పోలింగ్ జరుగుతున్న క్రమంలో కూడా అధికార పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ఎవరైనా ఓటర్లు, తమకు సానుభూతి పరులుగా ఉన్న ఓటర్లు వస్తే కాస్త లేట్ అయినా సరే వచ్చి లైన్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తమ గెలుపు ఫలితాలను మార్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై వస్తున్న ఫిర్యాదులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఆ ఫిర్యాదులను ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు ఏదైతే ప్యాట్రోలింగ్ చేస్తున్న క్రమంలో కూడా పోలీసుల ప్యాట్రోలింగ్ వ్యవహారంలోనే డబ్బులు పంచిన సంఘటనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయనేది సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. కానీ రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే పార్టీ అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్సర్న్లోనే కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని, అది అక్రమ రిజిస్ట్రేషన్లు, పేర్ల మార్పిడికి కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓలు అలాగే తహసీల్దార్లు పనిచేస్తున్నారని, అంటే అధికారుల కన్నా ఎక్కువగా ఎమ్మెల్యేల మాట మీదనే కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి, దాంట్లో కూడా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారన్న వాదనలు అయితే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మద్యం షాపులు, విచ్చలవిడిగా మద్యం షాపులు అనేది తెలంగాణలో పెరిగిపోయాయి. ముఖ్యంగా బెల్ట్ షాపుల వ్యవహారం అనేది ప్రతి గ్రామంలో 2-3 ఉంటున్నాయి. ఆ బెల్ట్ షాపుల నుంచి కూడా ఇటు ఎక్సైజ్ శాఖ పోలీసులు అలాగే సివిల్ పోలీసులు కూడా వారి నుంచి పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేస్తున్నట్లు, అంటే వారి నుంచి దన్నుకుంటున్నట్టయితే చాలామంది తెలుస్తుంది. అసలు బెల్ట్ షాపులు నిర్వహించడమే పెద్ద తప్పు అయితే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వ్యక్తుల నుంచి ఆ ముడుపులు తీసుకోవడం అనేది మరి ఎంత పెద్ద తప్పు. దీన్ని ఎవరు చూసి చూడనట్లు ఉంటున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలామంది అయితే వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఉన్న చదువుకున్న అభ్యర్థులు కూడా ఇలాంటి దానిపై కామెంట్ చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అలాగే ఇతర అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కనుక అక్కడ ఉంటే ఇక వారిదే ఇష్టారాజ్యంగా మారిపోతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రతి పల్లెల్లో, ప్రతి మండలంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గర్వించదగ్గమైన చర్య కాదు, హర్షించదగ్గ చర్య కాదు. ఇలా చేస్తే ఖచ్చితంగా పల్లె అనేది చాలా వరకు దెబ్బతింటుంది. పల్లె వాసులు కావచ్చు, పల్లెల్లో ఉన్న, ఎందుకంటే పల్లెల్లో మామూలుగా ఎలాంటి ఘర్షణలు లేకుండా చాలా ఫ్రీగా ఉంటారు. కానీ ఇలాంటి ఒక వ్యవహారాల వల్ల చాలా ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక పార్టీ అనేది, అంటే పార్టీల పరంగా పల్లెల నుంచే చీలికపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులను అలాగే రెవెన్యూ అధికారులను అలాగే ఇతర ప్రభుత్వ అధికారులను కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది గ్రామ యువతనైతే వాపోతూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయే లోపు దీనిపైన ఏమైనా చర్య తీసుకుంటారా లేదా అయిపోయిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి.